హాయ్ అండి. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ధనుర్మాసం అనేది మనం ధనుర్మాసంలో తిరుప్పావళి చదువుతున్నాము. ఈరోజు 17వ పాసురంలోకి వచ్చాము. ఫస్ట్ సేవాకాలం చదువుదామండి. వెల్కమ్ బ్యాక్ టు జయసులాస్. సేవాకాలం. అళ్వార్ తిరువడిగళే శరణం. శ్రీశైలేశదయా పాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం మునిం. లక్ష్మీనాథ సమారంభాం నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజరుగ్మయుగ్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే अस्मद्गुरोद्भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना. श्रीभक्ति భూతం పరచ్చ మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తి సాగర కులశేఖర యోగి వాహన్ భక్తాంగ్రి రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం. ఇప్పుడు గోదాదేవి నమస్కార శ్లోకం చదివినామండి. నీళాతుంగస్తన గిరితటీ సుప్తమద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయాంతి స్వచిష్టాయాం సజినిగళితం యా బలాత్కృత్య భుక్తే గోదా తస్యై నామ ఇదమిదం భూయే వాస్తు భూయః. నీలాదేవి వక్షస్థలం అనే గిరిలయందు సుఖముగా నిద్రించుచున్న శ్రీకృష్ణుని మేల్కొలిపి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తులలో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను మనకు తెలియపరచుచు తాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతని కృపకు పాత్రురాలైన గోదాదేవికి నా నమస్కారములు. ఇప్పుడు పాత్రంలోకి వెళ్దామండి. పదిహేడవ పాత్రం. அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்த கோபாலா எழுந்திராய் கொம்ம நாட்கெல்லாம் கொழுந்தே கொலவிழிக்கே எம்பெருமாட் யசோதாய் அறிவுராய் அம்பர மாரத்தோ எங்கியுல கலந்த உம்பர் கோமானே உறங்காதிருந்து நின்றாய் செம்பாற்களால் அடிச்சல்வா பலதேவா உம்பியும் నీ మొరంగేలో రెంబావాయ్. దీనికి భావం చదివేదాం. ఇప్పుడు వస్త్రములు కావలసిన వారికి వస్త్రములు, మంచినీరు కావలసిన వారికి మంచినీరు, అన్నము కావలసిన వారికి అన్నము, ప్రతిఫలాపేక్ష లేకుండా ధర్మబుద్ధితో దానము చేయి నందగోపాల మా స్వామి మేలుకొని. సుకుమారము వంటి శరీరము గల స్త్రీలలో చిగురు వంటి దానా, మా వంశమునకు మంగళదీపము వంటి దానా యశోద మేలుకొని. ఆకాశ మధ్య భాగమును చీల్చుకొని పెరిగి లోకములన్నిటినీ కొలిచిన త్రివిక్రమా, నిత్యసూరులకు నాయకుడా నిద్రింపరాదు మేల్కొను. స్వచ్ఛమైన బంగారముతో చేయబడిన కడియమును కాలిన దాల్చిన బలరామ, నీవును నీ తమ్ముడును మేలుకొనవలను అని గోపికలు ఈ పాశ్రమను ప్రార్థించిరి. వివరణ: గోపికలు 10 మంది గోపికలను మేల్కొలిపి నందభవనమునకు చేరినారు. భవనపాలకుని ద్వారపాలకుని ప్రార్థించి వారి అనుమతిని పొందిరి. ద్వారపాలకుడు తలుపు తెరచి లోనికి వదలను. గోపికలందరూ నందగోప భవనమున ప్రవేశించిరి. నందగోపుడు, యశోద, శ్రీకృష్ణుడు, బలరాముడు వరుసగా మంచములపై శయనించి ఉంటుడు. ఆచార్య సమాశ్రయణము చే మంత్రమును మంత్రార్థము సర్వేశ్వరుని తెలుసుకుని చాలదు. ఆ సర్వేశ్వరుని ప్రేమించిన భాగవతులను ఆశ్రయించి వారిని ఆశ్రయించడం చేతనే భగవానుడు తమను అనుగ్రహించునని తెలుసుకొనవలెను. ఈ విషయమును తెలియజేయచ్చు నందగోపుని, యశోదని, శ్రీకృష్ణుని, బలరాముని ఈ పాశ్రములో గోపికలు మేల్కొల్పుచున్నారు. ఇప్పుడు మనం తెలుగు కూడా చదువుదామండి. అంబర 17.
శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా నందగోప యశోదాదేవి కుల మంగళ జ్యోతి అయి ద్వారక పోషక భోగ్యములిచ్చే ప్రభువా మీరు మేల్కొనరో శ్రీమంతుండ బలరాముడ శ్రీకృష్ణ స్వామి మేల్కొనరో వామన రూప వాసుదేవని పాద పద్మములకు వందనము శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా. ఇదండి 17వ పాసురానికి అర్థము భావము అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, షేర్ చేయండి, మీకేమనిపించిందో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.